హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి ఉన్నతమైనటువంటి నామములకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ 7వ మాసంలో సైతం దేవుడు మనల్ని సజీవులుగా ఉంచి ప్రవేశింపచేసి మొదటి పరిశుద్ధ ఆరాధనలో పాల్గొనుకునే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అన్నిటికంటే మించి ఆయన వాక్కుల ద్వారా మనం బలపరచబడాలి. ఆయన వాక్కుల ద్వారా మన యొక్క జీవితాలను ప్రవర్తనను సరిచేసుకోవాలి. వాక్యమును సరిచూసుకోవాలి. సరిచూసుకుంటున్న దాన్ని సరిచేసుకోవాలి. వాక్యంలో చూసుకొని మన ప్రవర్తన బాగా లేదు అని తెలిసినా కూడా ఆ ప్రవర్తనను మనము సరిచేసుకోకపోతే దేవుని దృష్టిలో మనము అసహ్యించబడే క్రైస్తవులుగా ఉంటాము. అద్దం ఎందుకుంటుంది అని మనం చాలా సందర్భాల్లో జ్ఞాపకం చేసుకున్నాము. అద్దం ఎందుకుంటుందమ్మా? గట్టిగా ముఖం మాత్రమే చూస్తున్నాక కాళ్ళు చేతులు అమ్మా అవును. అద్దం ఉంది, నిన్ను చూపించింది, నన్ను చూపించింది. అద్దం ముందు నిలబడితే చూపించిన తర్వాత అది ఎక్కడ లోపుగా ఉందో చూపిస్తుంది. అంటే చుట్టూ సరిగా లేదని చూపించింది అద్దం. ఏం చేస్తున్నాం? సరి చేసుకుంటాం. ఇక్కడ ఏదో నల్ల మచ్చలాగా చూపించింది అద్దం. ఏం చేస్తాం? తీసేసుకుంటాం. అంటే నీకు నచ్చనిది అద్దం చూపించినప్పుడు అద్దమును పగలగొడతావా? నీకు నచ్చనిది చూపించినప్పుడు ఆ నచ్చినటువంటి విధంగా మార్చుకుంటావా? అట్లాగే ఈ వాక్యం అనే అద్దం దగ్గరికి వచ్చినప్పుడు మనలో ఉన్న లోపాలను చూపించినప్పుడు ఆ లోపాలను సరిచేసుకోవాలి. అంతే తప్ప ఈ వాక్యం అనే అద్దమును అసహించుకుంటే, ఈ వాక్యములకు నేను దూరం అయిపోతాను అని అనుకుంటే వాక్యంలోకి వచ్చే నష్టం ఏం లేదు. చూసుకున్నా విన్నా మనకే నష్టం. కాబట్టి ఆ విధంగా మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటుండగా మనందరం కూడా శ్రద్ధగా విని దాన్ని అనుసరించి నడుచుకునేటటువంటి కృపను దయచేసేటటువంటి విధంగా ప్రార్థన పూర్వక వాక్యదానంలోనికి మనం ప్రవేశిస్తాం. ప్రార్థించున్నాం. పరిశుద్ధమైన దేవా మా తండ్రి, ఈ మొదటి పరిశుద్ధ పునరుత్థాన దినమున నేను గుడపాక గ్రామంలో ఉన్నటువంటి సంఘముతో నాతో మా అందరితో నువ్వు మాట్లాడగలుగుతుండగా నిన్ను నమ్మిన ప్రతి వ్యక్తి కూడా నీ మాటలను కూడా నమ్మాలి. నీ మాటలను నమ్మని వ్యక్తులను నీవు అసహించుకోవడమే కాకుండా వారి జీవితంలో నీ ద్వారా ఏ కార్యములు కూడా జరగదు అని నీ వాక్కులలో స్పష్టంగా మాకు జ్ఞాపకం చేస్తావు. కాబట్టి ఇప్పటికైనా ఈ రహస్య రాకడ దినాలలో మేము సరిచూసుకుని సరిచేసుకునేటటువంటి విశ్వాస నీతి గల క్రైస్తవులుగా జీవించబడేటటువంటి విధముగా మా అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామమున తండ్రిని అతి వినయంగా వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. కీర్తనల గ్రంథము 5వ కీర్తన త్వరగా చదివి సహాయం చేయండి. 5వ కీర్తనలో ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. అనగా దేవుడు అసహించుకునేటటువంటి విషయాన్ని, దేవుడు ఆశీర్వదించేటటువంటి విషయాన్ని ఈ రోజున పరిశుద్ధాత్మలో మనం ధ్యానిద్దాం. 5వ కీర్తన 4వ వచనంలో 5వ వచనంలో ఎవరైనా చదవండి. నీవు అనగా ఇక్కడ కీర్తనకారుడు దేవునితో మాట్లాడుతున్నాడు. దేవునికి తన బాధ వేదనను తెలియజేసుకోవడమే కాకుండా దేవుడు ఏమని ఉన్నాడో కూడా ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమని ఉన్నాడు? దేవుడు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. మన దేవుడు ఎలాంటి దేవుడు కాదు అని అంటే, మనలో గనక దుష్టత్వము కలిగి ఉంటే, దుష్టత్వము చేస్తూ ఉన్నటువంటి వ్యక్తులుగా క్రైస్తవులుగా మనం ఉన్నట్లయితే, అట్టి పాటలు పాడుతున్నటువంటి దుష్టత్వము కలిగి పాటలు పాడుతున్నటువంటి వ్యక్తుల పాటల ద్వారా దేవుడు ఆనందించేవాడు కాదు. దుష్టత్వము కలిగి వాయిద్యాలు వాయించడం వలన
వాయిద్యాలు వాయిస్తున్నటువంటి వారి ద్వారా దేవుడు ఆనందించేవాడు కాదు. ఇక్కడ నిలబడి ఎంత గొప్ప ప్రసంగము చేసినప్పటికీ కూడా దుష్టత్వము కలిగి ఇక్కడ నిలబడి నేను ప్రసంగం చేస్తే ఆ ప్రసంగిస్తున్నటువంటి నన్ను బట్టి దేవుడు ఆనందించేవాడు కాదు. కాబట్టి మనల్ని బట్టి, మన క్రైస్తవ విశ్వాస జీవితాన్ని బట్టి దేవుడు ఆనందించాలి. దేవుడు ఆనందించని ఏ కార్యము కూడా మనం చేసినా అది మనకు నష్టమే కలిగజేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎవరినో ఒకరిని ఆనందపరచడానికి మనం బ్రతుకుతూ ఉంటాం. పొద్దులు లేస్తే సాయంకాలం పడుకునేంత వరకు కూడా ఎదుటి వ్యక్తిని ఆనందపరచాలి. నన్ను చూసి ఒక వ్యక్తి మెచ్చుకోవాలి. నేను కట్టుకున్న బట్టలను చూసి మెచ్చుకోవాలి. ఇప్పుడు చక్కటి సాక్ష్యాలు ఇక్కడ విన్నాం. సహోదరి చక్కటి సాక్ష్యం చెప్పింది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలోనే రాయబడి ఉన్నాయి. ఇర్మియా ప్రవక్త తెలియజేసినటువంటి విధంగా 5వ వచనంలో తెలియజేసిన ప్రకారముగా ఇల్లు కట్టించుకొని అందులో నివసించే, తోటలు నాటి వాటి ఫలములను ఫలించుని అని సెలవిస్తాడు. మరి సహోదరి చాలా చక్కటి సాక్ష్యం. మరి నేను ఇల్లు కట్టుకునేటటువంటి కృపను దేవుడు నాకు అనుగ్రహించాడు. కానీ ఇరుకు గదులు, ఒకే గది లేదా 2 గదులు కట్టుకునేటటువంటి ఇల్లు అది నాకు సరిపోదు, నా కుటుంబానికి సరిపోదు అని దేవుని సన్నిధిలో మోకరించి కన్నీటి ప్రార్థన చేసినప్పుడు లోన్ శాంక్షన్ అయినప్పటికీ కూడా ఆ లోన్ క్యాన్సిల్ చేసుకొని తన స్వసంపాదనతో ఆ గృహాన్ని కట్టుకునే భాగ్యాన్ని దేవుడు కలుగజేశాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీరు కట్టుకున్న గృహాన్ని దేవుడు ఆశీర్వదించుగాక. వయసులో ఇది ఎందుకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అని అంటే, దేవుని ద్వారా మనకు కలిగే ప్రతిదీ కూడా అది మనకు శాంతినివ్వాలి, సమాధానాన్ని ఇవ్వాలి, దేవుని కూడా ఆనందించాలి. ఇప్పుడు రేపు మాకు ఇప్పుడు సాక్షి చెప్పిన విధంగా ఒక 10 రోజుల్లో, ఒక వారం రోజులు గృహప్రవేశ కార్యక్రమాన్ని కూడా పెట్టుకుంటాం. వచ్చిన వాళ్ళందరూ కూడా సంతోషిస్తారు, ఆనందిస్తారు. మరి ఆ దేవుడు కూడా ఆనందించాలి అంటే మనలో దుష్టత్వం లేకుండా మనకిచ్చినటువంటి గృహాలలో నివసించాలి, మనకిచ్చిన ఉద్యోగాలలో నివసించాలి, మనల్ని చదివిస్తున్నటువంటి చదువులో నివసించాలి. ఇక్కడ ఒక యవనస్తుడు కూడా సాక్ష్యం చెప్పాడు. 10వ తరగతి రిజల్ట్స్ మన అనౌన్స్ అయ్యాయి. నాకు చాలా టెన్షన్ పడ్డాను అని అన్నాడు. నేను పాస్ అవుతానో ఫెయిల్ అవుతానని టెన్షన్ పెట్టాడు. ఆ రిజల్ట్ చూసుకున్నప్పుడు మంచి మార్క్స్తో నేను పాస్ అయ్యాను అని సాక్ష్యం చెప్పాడు. మరి అదే యవనస్తుల గురించి అయ్యగారు కూడా సాక్ష్యం చెప్పాడు. ఆ యూత్ మీటింగ్లో చాలా చక్కగా అర్థవంతమైనటువంటి ఆత్మీయమైనటువంటి సత్యాలను రాశాడు. అనగా ఇలాంటి కార్యాల ద్వారా, నీ మంచి ప్రవర్తన ద్వారా దేవుడు ఆనందిస్తాడని ఇక్కడ దావీదు గారు తన ప్రార్థనలో దేవుని గురించి చెప్తూ ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు. ఆయన మనలో దుష్టత్వము ఉంటే నువ్వు దేవుని పేరు మీద ఏ కార్యం చేసినా దేవుడు ఆనందించడు. అందుకే మొదటి కుటుంబం గురించి ఎప్పుడు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి కుటుంబం అయినటువంటి అనగా ఆదాము అవ్వలకు పుట్టిన మొదటి సంతానం కయ్యూనును బట్టి దేవుడు ఆనందించిన వాడు కాదు. హేబేలుని బట్టి దేవుడు ఆనందించాడు. ఎందుకు జ్యేష్ఠ కుమారుని బట్టి దేవుడు ఆనందించలేదు? ఎందుకు పెద్ద కుమారుని బట్టి దేవుడు ఆనందించలేదు? ఎందుకు పెద్ద కుమారుడు ఇచ్చిన కానుకను బట్టి దేవుడు ఆనందించలేదు? అంటే అతనిలో దుష్టత్వం ఉంది, అతనిలో కోపం ఉంది, అతనిలో అలిగే స్వభావం ఉంది. కనుక దేవుడు ఆనందించకపోగా కనీసం ఇచ్చినటువంటి దాన్ని స్వీకరించలేదు. అనగా మనం చేసే ఆరాధనను స్వీకరించాడు, మన వాయిద్యాలు వాయించే దాన్ని స్వీకరించాడు, మనం చేసే ప్రసంగాలను స్వీకరించాడు. దేవుని పేరు మీద ఏది చేసినా కూడా దేవుడు స్వీకరించాడు. అది స్వీకరించాలంటే ఈ రోజున దేవుడు ఆనందంగా ఉండేటటువంటి విధముగా మనలో ఉన్నటువంటి దుష్టత్వమును మనమే తొలగించుకోవాలి. అలా ఈ రోజున వారు చేసేటువంటి దుష్టత్వములను తొలగించుకొని, ఇక్కడ రాదు కదా, వారిలో ఉన్నటువంటి దుష్టత్వమును తొలగించుకొని 5 ఈ రోజున బాప్తిస్మం పొందుకొని ఈ రోజు నుంచి నేను దుష్టత్వమును జోలికి పోకుండా దేవుణ్ణి ఆనందించినటువంటి వ్యక్తులుగా జీవిస్తామని ఒక తీర్మానం తీసుకొని ఈ రోజున ఒక నూతన సృష్టిగా మార్చబడి బాప్తిస్మం పొందుకున్న వారు 5 ఉన్నారు. ఇంకా ఇక్కడ చాలా మంది
దుష్టత్వములోనే బ్రతికి ఆ దుష్టత్వములు చేస్తూ ఈ సమాజంలో కుటుంబాన్ని సంతోషపరుస్తాను అని అనుకుంటున్నట్లయితే ఈ రోజున ఆ దుష్టత్వమును మాని నిజమైనటువంటి క్రైస్తవ విశ్వాసులుగా త్వరగా బాప్తిస్మం పొందుకోండి, త్వరగా మారు మనసు పొందండి, త్వరగా రక్షణ పొందుకోండి. ఎందుకంటే ఆయన ఏ క్షణంలోనైనా రానై ఉన్నాడు. ఆయన్ని ఆనందపరిచే వారిని మాత్రమే తీసుకొని పోతాడు. ఆయనను ఎవరైతే ఆనందపరచరో వారిని ఆయన తీసుకుని పోడు, ఆయన నిత్య నరకానికి అప్పగిస్తాడు. సో వీ హావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ అట్ ది సైట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క దృష్టిలో మనము చాలా చాలా జాగ్రత్తగా బ్రతకాల్సినటువంటి క్రైస్తవులై ఉంటాం. రెండో మాట ఏమంటాడో చూడం అక్కడ దాంట్లోనే, చెడుతనములకు క్రైస్తవుడు హల్లెలూయా. చెడుతనముల కంటే కింద ఫుట్నోట్లో దుష్టునికి అని రాయబడింది. దుష్టునికి, చెడు చేసేటటువంటి వ్యక్తికి దేవుని యొక్క చోటు లేదు. ఈ కొడపాకలో ఉన్నటువంటి ఈ సంఘంలో నీకు చోటు దొరికిందేమో, ఈ సంఘంలో నీకు ఒక సభ్యత్వం దొరికిందేమో, ఈ సంఘంలో నీకు ఒక గుర్తింపు దొరికిందేమో. కానీ పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది, దుష్టునికి సంబంధించినటువంటి ఆలోచనలతో, దుష్టునికి సంబంధించినటువంటి చెడు తలంపులతో, చెడు ఆలోచనలతో కనుక నువ్వు బ్రతికితే దేవుని యొద్ద నీకు చోటు లేదు. ప్రైజ్ ది లార్డ్. సో దేవుని యొద్ద చోటును సంపాదించుకోండి. చాలా మంది చెప్తూ ఉంటారు, సేవకులు కూడా చెప్తూ ఉంటారు, మా సంఘానికి 20,000 మంది వస్తున్నారండి, మా సంఘంలో 5 ఆరాధనలు జరుగుతున్నాయండి, వచ్చేటటువంటి వారికి చోటు లేదు, చోటు దొరకటం లేదని 5 ఆరాధనలు చేస్తున్నా, 6 ఆరాధనలు చేస్తూ ఉన్నా అని గొప్ప గొప్పగా చెప్పుకుంటారు. ఆ వెళ్ళేటటువంటి వారు కూడా చెప్పుకుంటారు, మేము వెళుతున్నటువంటి సంఘములో ఆ సంఘ సభ్యత్వం పొందుతున్నటువంటి ఆ సంఘము చాలా గొప్ప సంఘం అండి అని చెప్పుకుంటారు. నీకు ఎంత గొప్ప సంఘములో చోటు దొరికినా దేవుని యొద్ద నీకు చోటు దొరకకపోతే నీ జీవితం బ్రతుకుతున్నందుకు నిన్ను నీవే అసహించుకొని త్వరగా మార్చబడాలనేటువంటి దోషం నీకు రావాలి. సో నువ్వు ఎలాంటి వస్త్రాలు వేసుకొని నువ్వు సంఘానికి వస్తే దేవుని యొక్క చోటు దొరుకుతుంది కాదు. విరిగి నలిగిన హృదయముతో, పశ్చాత్తాప హృదయముతో, చిరిగిపోయిన బట్టలు వేసుకొని వచ్చిన దేవుని యొక్క నీకు చోటు దొరుకుతుంది. హల్లెలూయా. అలాగే ఎప్పుడు జ్ఞాపకం చేసేటటువంటి ధనవంతుడు దరిద్రుడు. హల్లెలూయా. ధనవంతునికి దేవుని యొక్క చోటు దొరకలేదు, కానీ ఏమీ లేని దరిద్రునికి చోటు దొరికింది. ఎందుకు దొరికింది? అతడు దుష్ట స్వభావం కలిగి బ్రతకలేదు, చెడు తలంపులు కలిగి బ్రతకలేదు కనుక దేవుని యొక్క చోటు దొరికింది. సంఘములు అతనికి చోటు ఇవ్వకపోవచ్చు, అతని దగ్గర డబ్బు లేదు, అతనికి వేసుకోవడానికి మంచి బట్టలు లేవు, ఏ సంఘానికి వెళ్ళినా అతని దగ్గర బయట ఉంచలేము, కానీ అతనికి మాత్రమే దేవుని యొక్క చోటు దొరికింది. ఈ రోజున దేవుని ఆనందించేటటువంటి చెడుతనంలో మనం విసర్జిస్తాం. ఆ చెడు తలంపు కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉంటే, ఆ దుష్ట స్వరం కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటే దానిని కూడా ఈ రోజున మనము తొలగించుకొని దేవుడి యొక్క చోటును సంపాదించుకుందాం. మూడో మాట ఏమంటున్నాడు చదువుకుందాం. పాపము చేయువారందరూ, హల్లెలూయా, పాపము చేసేవారందరూ దేవునికి ఎవరము అంటే చెప్పాలి. మరి ఇప్పుడు ఇక్కడ ఈ ఆదివారం, మొదటి ఆదివారంలో దేవుని యొక్క సన్నిధికి వచ్చినటువంటి మనం అందరము కూడా మనల్ని మనం ప్రశ్నించుకుందాము. దేవుడు అసహించుకునే క్రైస్తవులుగా ఈ ఆరాధనలో పాల్పొందుతున్నామా? ఒకవేళ నీలో పాపం ఈ రోజున ఉంది అని అనిపిస్తే నీవు నమ్మిన నీ దేవుడు నిన్ను అసహించుకుంటున్నాడు. సొంత కన్నటువంటి పిల్లల్ని తల్లిదండ్రులు అసహించుకుంటారా? అసహించుకోరా? తప్పకుండా అసహించుకుంటారు. ఒక మాట చెప్తాను మీకు అర్థం కాదండి.
నన్ను నా తల్లిదండ్రులు కన్నారు. నా తల్లిదండ్రులు నన్ను కన్నప్పటి నుంచి నన్ను వారు అసహించుకోలేదు, నేను వారిని అసహించుకోలేదు. ఒక సమయం వచ్చింది వారు వృద్ధులైపోయారు. అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేదు స్థితిలో వాళ్ళు కేవలం ఆయుష్ ఉందా అంటే ఉంది. వారు నడవలేదు, సరిగా కూర్చోలేదు, సరిగా తిండి కూడా తినలేదు, వాళ్ళ కాలకృత్యాలు కూడా చేసుకోలేనటువంటి పరిస్థితి. నన్ను కన్న తల్లిదండ్రులు. ఒకప్పుడు నేను వారిని అసహించుకోలేదు, వారు నన్ను అసహించుకోలేదు. కానీ ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ తల్లిదండ్రులు, వారు ఏమీ చేసుకోలేనటువంటి ఆ పరిస్థితిలో ఉన్నటువంటి ఆ తల్లిదండ్రులను నేను అసహించుకుంటానా? అసహించుకోను. తప్పకుండా అసహించుకుంటాను. ఎందుకు వారిని బాత్రూమ్కి తీసుకెళ్తాను. వారు బట్టల్లోనే బాత్రూమ్ పోతున్నారు, బట్టల్లోనే వణిపోతున్నారు, బట్టల్లోనే పోతూ ఉన్నారు. వారు పడుకునేటటువంటి మంచు మీద వేసినటువంటి ఆ పడక మీదనే అన్ని చేస్తూ ఉన్నారు. వారికి తినలేదని వారికి తినబెడుతూ ఉంటుంటే వారు మారం చేస్తూ ఉన్నారు, వారు కోపంలో తెప్పిస్తూ ఉన్నారు. అందుకని వారి క్రియలు నాకు నచ్చక వారిని అసహించుకొని వారిని ఓల్డ్ ఏజ్ హోమ్స్కి తీసుకొని వెళ్తున్నారు. అలా ఈ రోజున ఇలాంటి పిల్లలు ఎంతమంది లేరు? చాలా చోట్ల చెప్పాను. నేను నా జీవితంలో నేను అసహించుకునేటటువంటిది ఏదైనా ఉంది అని అంటే అది ఓల్డ్ ఏజ్ హోమ్స్. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ని నేను అసహించుకుంటాను. ఆ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ని స్థాపించి వాటిని నడిపిస్తున్నటువంటి వాటిని నేను అసహించుకుంటాను. ఎందుకంటే వాటిని స్థాపించడాన్ని బట్టి, వారు వాటిని నడిపించడాన్ని బట్టి ఇలాంటి పిల్లలు ఈ వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారి తల్లిదండ్రులను తీసుకొని వెళ్ళి అక్కడ వేసుకుంటారు. అసలు ఓల్డ్ ఏజ్ హోమ్సే లేకపోతే, వారిని నడిపించేటటువంటి వారే లేకపోతే, వారికి సహాయం చేసేటటువంటి దాతలే లేకపోతే ఎవరికి ఇస్తారమ్మా? తల్లిదండ్రులు తీసుకొని సచ్చినట్టు. మనము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు బట్టలలో మనం బాత్రూమ్ పోలేదా? మన పడకల్లోనే అన్ని చేస్తే మనల్ని అసహించుకోకుండా పెంచలేదా? మరి వారు ఆ స్థితికి వెళ్ళినప్పుడు మనం ఎందుకు అసహించుకోవాలి? అలా నీవు ఒక వ్యక్తిని అసహించుకొని అలాంటి పాపము నీలో ఉంది కనుక దేవుడు అంటున్నాడు, నీవు ఎలా అసహించుకుంటున్నావో, ఎలా అసహించుకుని వారిని దూరం పెడుతున్నావో, అలాగే పాపము చేస్తున్నటువంటి నిన్ను కూడా నేను అసహించుకొని నిన్ను కూడా అలాగే దూరం పెడతాను. అలా పెట్టే దేవుడు మన దేవుడు అని దేవుని ఇష్టానుసారుడైనటువంటి దావీదు గారు చెప్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియబిడ్డలారా, ఈ రోజున దేవుడు అసహించుకునేటటువంటి క్రైస్తవ విశ్వాసులుగా ఉండటానికి వీల్లేదు. కాబట్టి పాపము ఎవరు కూడా చేయడానికి వీల్లేదు. నువ్వు పాపము చేస్తున్నటువంటి వ్యక్తివైతే నీవు పాత జీవితంలోనే మునిగి చచ్చిపోవటం బెటర్. దేవుని స్తోత్రం. ఎందుకంటే నీవు పాపము చేస్తూ నిజ క్రైస్తవుని నమ్మి విశ్వసించి అక్కడ ఈ లోకంలో కూడా నువ్వు ఆశీర్వదించబడలేవు, ఈ లోకంలో కూడా నువ్వు దీవించబడలేవు. అందుకే ఎవరిని మన దేవుడు ఆశీర్వదిస్తాడని ఇదే కీర్తనలో చెప్తున్నాడో తెలుసామా? చదవండి ఒకసారి. అదే కీర్తనలో చివరి వచ్చిన మొదటి లైన్, 12వ వచనం మొదటి లైన్ చదువుబెట. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. నీవే అంటే వేరేవాడు? చెప్పండి, వేరేవాడు లేనిక. నిన్ను ఆశీర్వదించేవాడు నీ తల్లిదండ్రులు కాదు, నీ బంధువులు కాదు, నీ స్నేహితులు కాదు, నీ తోబుట్టువులు కాదు, నీ ఉద్యోగం కాదు. ఈ లోకంలో ఉన్న ఏది కూడా నిన్ను ఆశీర్వదించదు. దేవుడు ఒక్కడే నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నువ్వు ఎలా బ్రతకాలి? పాపము లేని నీతిమంతుడిగా బ్రతికితేనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, లేకపోతే నిన్ను ఆశీర్వదించు. దేవుడు నీతిమంతులను మాత్రమే ఆశీర్వదిస్తాడు. మిమ్మల్ని అందరికీ ఒక ప్రశ్న వేస్తాను. అందరూ దేవుని నమ్ముకొని పరిశుద్ధ గ్రంథాన్ని నమ్మి విశ్వసించినటువంటి వాళ్ళని కదా. మీ అందరికీ మిమ్మల్ని అడిగితే మీకు
వారసత్వమును అనుగ్రహించబడినటువంటి వాళ్ళు ఎవరు? లేకపోతే మీ వంశములో ప్రాముఖ్యమైనటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అని అంటే కొందరు చెప్పొచ్చు, కొందరు చెప్పకపోవచ్చు. నాకు మాత్రం మా తాత వాళ్ళకి మాత్రమే తెలుసు. దాని తాత వాళ్ళ డాడీ పేరు నాకు తెలియదు, వాళ్ళు ఎక్కడ ఉంటారో కూడా నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా ఒకటి ఏంటంటే మా నాన్న పేరు ప్రభాకర్ వాళ్ళ నాన్న పేరు ప్రేమానందం, ఆనందం. ఆ తాత కంటే ముందు ఉన్నటువంటి వాళ్ళ నాన్న పేరు నాకు తెలియదు, వాళ్ళ చరిత్ర నాకు తెలియదు. కానీ ఒక చరిత్ర మాత్రం నీకు తెలియదు. నీతికి వారసుడు ఎవరు? నీతికి వారసుడు ఎవరు? వారసుడు గట్టి చెప్పాలి యేసయ్య. ఇంకా ఇంకా అమ్మ మీరు చెప్పండి. నీతికి వారసుడు ఎవరు? మొట్టమొదటి పరిశుద్ధ గ్రంథంలో నీతి పరుడు అని వ్రాయబడినటువంటి వ్యక్తి ఎవరు? గట్టిగా యోసేపు. ఇంకా మీరు తెలీదా? ఏదో ఒకటి చెప్పండి, మీరు చెప్తున్నారు కదా. రాయేస్తే తగ్గుతో తగ్గకపోవచ్చు. యోబు, ఇంకా అబ్రహాము, ఇంకా వీళ్ళంతా తర్వాత పేరు చెప్తున్నారు. అబ్రహాం తర్వాత, యోసేపు తర్వాత, యోబు తర్వాత, వీళ్ళంతా తర్వాత పేరు చెప్తున్నారు. నేను చెప్తాను, పరిశుద్ధ గ్రంథంలోనే రాయబడింది. నోహు మొట్టమొదట నీతి పరుడుగా ఎంచబడ్డాడు. హానోకు దేవునితో నడిచి దేవుడు హానోకును తీసుకొని పోయినప్పటికీ కూడా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించినటువంటి వ్యక్తి నీతి పరుడు. అతడు నీతికి వారసుడు అని రాయించాడు. మనకు ధ్యానించేటటువంటి దాంట్లో మీకు తెలియజేస్తాను. ఒకసారి మాత్రం ఎన్నోసార్లు చెప్పాను నేను మీకు, మళ్ళీ ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను, మరి గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచం మొత్తాన్ని కూడా దేవుడు ప్రచండమైనటువంటి 40 పగలు 40 రాత్రులు వర్షం కురిపించి నాశనం చేయాలనుకున్నాడా? ఈ చరిత్ర తెలుసు కదా. అందరూ అనగా దేవుడు ఈ లోకమును చూసినప్పుడు అందరూ పాపం చేశారు అని చెప్పాడో చెప్పలేదా? అందరూ. అందులో నోహావు కూడా ఉన్నాడు. నోహావు కూడా పాపం చేస్తున్న వాడే. ఆ పాపం చేస్తున్న నోహావును కూడా దేవుడు అసహించుకుంటున్నాడు. అయినా దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. అందుకే అక్కడ ఏమని రాస్తాడు అని అంటే, నోహావు దేవుని దృష్టిలో పడి కృప పొందిన వాడయ్యాడు. ఆ కృప ద్వారా అతడు ఏం సంపాదించుకున్నాడంటే నీతిని సంపాదించుకున్నాడు. అప్పటిదాకా చేస్తున్న పాపమును విడిచిపెట్టాడు. అప్పటిదాకా చేస్తున్న చెడుతనమును విడిచిపెట్టాడు. దేవునికి దూరంగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తి దేవునికి దగ్గరగా బ్రతికాడు దేవుని కృప ద్వారా. 6వ అధ్యాయం 9వ వచనంలో చదవండి. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. త్వరగా పెట్టాలి. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. ఈసారా నోవాహు వంశావళి ఇదే. 8 కూడా చదువుతారు. 8 కూడా చదవండి. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు, ఇప్పుడు మనం అందరం కూడా దేవుని కృప పొందిన వాళ్ళమా పొందని వాళ్ళమా? అందరూ చెప్పండి. నేను దేవుని కృప పొందిన వ్యక్తిని, నా కుటుంబము దేవుని కృప పొందిన కుటుంబము అన్నవాళ్ళు చేయలేమండి. రైతులో మరి దేవుని కృప పొందినటువంటి నోవాహు ఏమయ్యాడని రాస్తాడు అక్కడ. చదువునారా? చదవండి. దేవుని దృష్టిలో కృప పొందిన వాడు ఏమయ్యాడు? నీతిమంతుడయ్యాడు, నిందారహితుడయ్యాడు. నోవాహు వంశావళి చదవండి. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడు. క్రైస్తవులో అతని ముందు ఎవ్వరి గురించి కూడా ఈ మాట వ్రాయబడలేదు. నీతిమంతుడు అని మొట్టమొదటి బైబిల్లో వ్రాయబడింది, పలకబడింది నోవాహు గురించి. అందుకే ఆ నోవాహు గురించి అపోస్తలుడైన పౌలు నీతిమంతుల విశ్వాసుల పట్టికలు రాస్తూ ఆ 11వ అధ్యాయంలో చెప్తాడు. చదువునా
ఎవరు వారసులయ్యాడు? 7వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం చదవండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనంలో చివరి లైన్ నేను చదువుతున్నాను, వినండి. చదువురా. విశ్వాసమును బట్టి, 7వ వచనం మొదటి లైన్, విశ్వాసమును బట్టి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టు కలుగు నీతికి వారసుడు ఆయను. హల్లెలూయా. నోవాహు నీతికి వారసుడయ్యాడు. సో నోవాహు నీతికి వారసుడవుతే మనమందరము కూడా ఏం కావాలి? నీతిమంతులము కావాలి. సో నీతిమంతుల కుటుంబంలో చేర్చబడాలి. నీతిమంతుల కుటుంబంలో చేర్చబడాలంటే చెడుతనము నీలో ఉండదు, దుష్టత్వము నీలో ఉండదు, పాపము నీలో ఉండదు. అందుకే దేవుడు నోహావును అసహ్యించుకోలేదు. నోహావు నాకు కావాలని దేవుడే నోహావు దగ్గరికి వచ్చాడు. అసహ్యించుకోకుండా దేవుడు నోహావు దగ్గరికి వచ్చి నీ నీతిని బట్టి నీ భార్యను, నీ నీతిని బట్టి నీ పిల్లల్ని నేను నాశనం చేయాలనుకుంటున్నటువంటి ఆ ప్రచండమైనటువంటి వర్షంలో నాశనము చేయను. నీ నీతిని బట్టి నేను నిన్ను ఆశీర్వదించడానికి వచ్చాను, నేను నిన్ను కాపాడడానికి వచ్చాను, నేను నిన్ను రక్షించడానికి వచ్చానని 6వ అధ్యాయంలో దేవుడు తెలియచేసి తన కుటుంబము రక్షించబడటానికి, ప్రచండమైనటువంటి వర్షములో కొట్టుకొని పోకుండా, చంపబడకుండా దేవుడు ఒక ఓడను సిద్ధపరచుకుంటున్నాడు. ఈరోజు నువ్వు నీతిమంతులైతే, నువ్వు నీతిమంతులైతే దేవుడు నీకు ఒక పని అప్పగిస్తున్నాడు. ఏమప్పగిస్తున్నాడు? నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఓడను సిద్ధపరచుకుంటున్నాడు. ఆ ఓడ పేరు మారు మనస్సు కలిగిన రక్షణ బాప్తిస్మ జీవితం. హల్లెలూయా. మారు మనస్సు కలిగిన రక్షణ బాప్తిస్మ జీవితం అనే ఓడ నీవు నీ కుటుంబం కొరకు సిద్ధపరచుకోవాలి. చాలా సంతోషం అనిపిస్తాను. ప్రతి నెల నేను వచ్చినప్పుడల్లా కూడా ఈ సంఘములో నుంచి బాప్తిస్మములు తీసుకుంటూ ఉంటాను. వేసుకున్నాం, చాలా సంతోషం. ఎందుకంటే దేవుడు చెబుతున్నాడు, నీ ఇంటికి ఓడ అవసరము, పాపము లేని రక్షణ ఓడ అవసరము, బాప్తిస్మము ఓడ అవసరము. అది లేకపోతే ఎక్కడున్నట్టు నువ్వు? ఓడ బయట ఉన్నట్టు. ఓడ బయట ఉంటే ఏం జరిగింది? ఈరోజు నువ్వు బాప్తిస్మం పొందని ఓడలో ఉండదు లేకపోతే, రక్షణ పొందని ఓడలో లేకపోతే, అయ్యగారు ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు యొక్క శరీర రక్తములకు సాదృశ్యమైనటువంటి రొట్టె ద్రాక్షరసము ఇస్తూ ఇప్పుడు అందరూ కలిసి కూర్చున్నారు కదా, అందరం కలిసి కూర్చున్నారు. కానీ ఎంత సిగ్గుచేదంటే, ఎంత అవమానకరం అంటే, యేసుక్రీస్తు శరీర రక్తములో పాలు పొందుకుంటున్నటువంటి గుంపులో నుంచి నీ అంతట నీవే వేరైపోయి వెనకకు వెళ్ళి కూర్చుంటున్నావు చూడు, అది సిగ్గుచేది, అది నీకు అవమానకరం. ఇంకా దేవుడు నీ కొరకు ఉచితముగా సిద్ధపరిచిన రక్షణ బాప్తిస్మ జీవితాన్ని, పాపము లేని జీవితాన్ని నీవు పోస్ట్పోన్ చేస్తూ ఇక్కడి నుంచి అందరి గుంపులో ఉన్నది నువ్వు నీ అంతటి నీవే లేచి వేరే గుంపులోనికి వెళ్ళిపోతున్నావు. అది దేనికి సాదృశ్యమో తెలుసా? పరలోకములోనికి వెళ్ళే గుంపులో నుంచి నరకానికి వెళ్ళే గుంపులోనికి నీ అంతటి నీవే వెనకకు వెళ్ళిపోతున్నావు. కాబట్టి దయచేసి రోజున నిన్ను దేవుడు అసహించుకుంటాడు. నువ్వెందుకు బాప్తిస్మం ఆలస్యం చేస్తున్నావు? ఎందుకు రక్షణ పొందడానికి ఆలస్యం చేస్తున్నావు? బహుశా నీలో ఉన్న పాపం,
నీలో ఉన్న పాపం నిన్ను హెచ్చరిస్తుంది కనుక ఆ పాపమును వదిలిపెట్టలేక ఒక సంఘంలో సభ్యుడుగా ఉంటే చాలు, ఆదివారం వెళ్ళేటటువంటి క్రైస్తవ విశ్వాసంగా నేను ఉంటే చాలు అని నువ్వు అనుకుంటున్నావు కదా. కాబట్టి దేవుడు ఒక రోజున నిన్ను అసహించుకొని ఓడ బలపట నిన్ను నశింప చేయకముందే ఈ రోజే, ఈ క్షణమే బాప్తిస్మము పొందుకొని నిజమైనటువంటి రక్షణలో ఉన్న ఆనందం అనుభవిస్తూ పాపపు జోలికి పోకుండా బ్రతుకుతున్న క్రైస్తవ విశ్వాస సంఘములో పాలు పొందుకోవడానికి ఈ రోజు తీర్మానం తీసుకోవాల్సింది. కాబట్టి పాపము లేని వాడే నీతిమంతుడు. అలా ఇప్పుడు ఎవరో చెప్పారు, అబ్రహాము అన్న పేరు ఎవరు చెప్పారు? అబ్రహాం పేరు చెప్పారు. ఆ తర్వాత అబ్రహాం గురించి ఒక చక్కటి మాట రాయిస్తారు. 15వ అధ్యాయం 5వ వచనాన్ని చదవండి. అది ఆదికాండం 15వ అధ్యాయం 5వ వచనంలో ఒక చక్కటి మాట అబ్రహాం గురించి రాస్తాడు. చదవండి పెట్టాడు త్వరగా. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు వేరు చూసి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతులైతే లెక్కించునని చెప్పి నీ సంతానము అలాగోదని చెప్పి అతడు యెహోవాను నమ్మెను. అతడు ఎవరు? అబ్రహాము యెహోవాను నమ్మెను. చదువుట, యెహోవాను నమ్మెను. ఆయన అంటే ఎవరు? ఆయన అంటే ఎవరు? ఆయన అంటే దేవుడు, లేదా త్రిత్వమై ఉన్న తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు, లేదా వాక్యమై ఉన్న దేవుడు అని అర్థం. ఆయన అనగా వాక్యమై ఉన్న దేవుడు. అది అంటే అతడు నమ్మినటువంటి దానిని బట్టి ఆయన అది అతనికి అంటే అబ్రహాముకు నీతిగా ఎంచాడు. హల్లెలూయా. Why did God has given the title to Abraham that he is a righteous person? అబ్రహాము నువ్వు దేవుడు నీతిగా ఎందుకు ఎంచాడంటే అతడు నమ్మాడు, యెహోవాను నమ్మాడు. యెహోవా ఇప్పుడు మోషే ఇజ్రాయెల్ ప్రజలను నడిపించడానికి దేవుడు ఎన్నుకున్నప్పుడు మోషే అడుగుతాడు, నువ్వైతే నన్ను పొమ్మంటున్నావు, ఏ దేవుడు నన్ను పంపించాడు, ఆ దేవుని పేరు ఏమిటి అని ఆ ప్రజలు అడిగితే నేనేం చెప్పాలి అని అడిగాడు. ఏం పేరు చెప్పాలి అని అడిగాడు. అప్పుడు దేవుడు ఏం పేరు చెప్పాడు? యెహోవా పేరు చెప్పలేదు. ఆ యెహోవా అంటే అర్థం వచ్చేటట్టుగా నేను ఉన్నవాడను అనువాడను. ఆమేన్. నేను అనువాడనంటే నేను మాట్లాడువాడు, అంటే నేను మాట్లాడువాడనంటే నేను వాక్యము కలిగినటువంటి దేవుడను. హల్లెలూయా. నేను ఎక్కడ ఉంటే అక్కడ నేను మాట్లాడుతూనే ఉంటాను. ఆ మాటలు విని నమ్మి విశ్వసిస్తే దాని ప్రకారంగా వారు బ్రతికితే నేను వారిని నీతిమంతులుగా ఎంచుతాను అని చెప్తూ, నువ్వు దేవుడిని నమ్మితే దేవుని మాటను నమ్మాల్సిందే. ఇక్కడ ఎంతమంది యేసుక్రీస్తుని నమ్ముకున్నారంటే అందరూ చేయలేదు. యేసుక్రీస్తుని నమ్ముకున్నావు కనుక చర్చకొచ్చావు కదా. ఏమిటా అయ్యారు? యేసు నమ్ముకున్నందుకే వచ్చారు. యేసు నమ్ముకున్నందుకు రాలేదు కదమ్మా. మనం యేసు నమ్ముకునే వచ్చాం. యేసు నమ్ముకొని వస్తే యేసు చెప్పిన మాటని కూడా నమ్మాలి. మీకు చిన్న నా ఇంట్లో జరిగినటువంటి ఒక సంఘటన చెప్తా. మా కూతురు వివాహం చేసుకున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసింది. ఆ తర్వాత గర్భం ధరించబడింది. గర్భం ధరించబడిన తర్వాత మొన్న ఇదే జూన్ మాసంలో 6వ తారీఖున తనకు డెలివరీ కూడా అయింది. యాక్చువల్గా తనకు డెలివరీ 26వ తారీఖు. 26 అంటే మొన్న జూన్ 26 తర్వాత డెలివరీ డేట్ ఇచ్చారు యాక్చువల్గా తనకు. అయితే మొన్న 6వ తారీఖున హాస్పిటల్కి వెళ్ళారు జనరల్ చెకప్ కొరకు. తనని తీసుకెళ్ళి వెళ్తే ఆ రోజు స్కానింగ్ కూడా ఉంది. తను ప్రెగ్నెన్సీ అయినప్పటి నుంచి ఒకే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నాము, ఒకే డాక్టర్ దగ్గర అన్ని చూపిస్తున్నాం ఎవ్రీ మంత్. ఆ తర్వాత 15 రోజులకు ఒకసారి రమ్మంటే 15 రోజులకు ఒకసారి. ఓన్లీ చెకప్లకే దాదాపు 1,05,000 స్టార్టింగ్ నుంచి. మళ్ళీ ఇది డెలివరీ అయిన తర్వాత సంగతి చెప్పట్లేదు. 6వ తారీఖు వెళితే ఆ స్కానింగ్ చేసి ఆ డాక్టర్ చెప్పినటువంటి విషయం ఏంటంటే, మీ కూతురుకు ఉమ్మ నీరు తగ్గింది. అనగా కడుపులో ఉన్నటువంటి బేబీకి కావలసినంత ఉమ్ము నీరు లేదు. ఆ ఉమ్ము నీరు ఉంటే ఆ లోపల ఉన్నటువంటి బేబీ చక్కగా తిరుగుతుంది. అయితే అది తగ్గిపోయింది. నార్మల్ ఉండడానికంటే కూడా చాలా తక్కువ ఉంది.
కాబట్టి వెంటనే ఇమ్మీడియట్ గా ఆపరేషన్ చేసి బేబీని బయటికి తీయాలి. ఇంకా 20 రోజుల సమయం ఉంది, అంటే 9 పడి ఒక వారం రోజులు అయిందంతే. ఇప్పుడు నేను ఆమె నమ్మాను కనుకనే స్టార్టింగ్ నుంచి ఆమె దగ్గరికి, ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నాను. ఇప్పుడు ఆమెను నమ్మిన నేను ఇప్పుడు ఏం నమ్ముతున్నాను? ఆమె మాటను నమ్ముతున్నాను. ఏ మాట? ఆమె కడుపులో ఉన్న ఉమ్మనీరు తగ్గిపోయింది కాబట్టి ఇమీడియట్ గా ఆపరేషన్ చేయాలి. చేయకపోతే కడుపులో ఉన్నటువంటి బిడ్డ 9 నెలలు నీ బిడ్డ మోసి అది వ్యర్థమైపోతుంది, చనిపోతుంది అని తను చెప్పితే ఆ మాటను నేనేం చేయాలి? నమ్మాలి. వాళ్ళు భయపడడానికి అలాగే చెప్తారులే అని నేను అనుకోని నేను చేయలేదు అనుకోండి, ఏమవుతుంది? నా తమ్ముడు ఉన్నాడు, అతడు మంచి విశ్వాసం, ఒక సంఘాన్ని కూడా నడిపిస్తున్నాడు. ఇప్పుడు బహుశా అతను రెగ్యులర్గా ఒక లైన్లో వింటాడు కనుక తను కూడా వినొచ్చు. ఎందుకంటే అతనికి మొదటి సంతానంగానో 2వ సంతానంగానో ఒక సంతానాన్ని పోగొట్టుకున్నాడు తన భార్య గర్భంలో. అది కూడా నెలలు పూర్తి 9 నెలలు నిండిపోయిందమ్మా. 9 నెలలు నిండిపోయిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళాడు. డెలివరీ కొరకు హాస్పిటల్ తీసుకెళ్తే మా టెస్ట్ చెప్పారు, కడుపులోనే ఆ కుమారుడు చనిపోయాడు. ప్లేస్లో మరి ఎందుకు చనిపోయాడు? ఇదే ఉమ్మనీరు తగ్గిపోవడం. చనిపోయిన తర్వాత బయటికి తీసిన తర్వాత మొత్తం కంప్లీట్ ఫామ్ అయిపోయాడు ఒక్కొక్కరు. అతని స్టేటస్లో బాధతో ఫోటో పెట్టాడు. చాలా బాధ అనిపించి, చాలా వేదన అనిపించి, 9 మాసములు మోసింది. ఇక రేపు మాకు కంటాను అనుకుంది. చనిపోయినటువంటి కుమారుడికి జన్మనిచ్చింది. అంటే మనం ఒక డాక్టర్ని నమ్మితే ఆ డాక్టర్ చెప్పిన మాటలను మనం నమ్ముతున్నాం. నువ్వు ఏదో టెస్ట్కి వెళ్తే మామూలు కడుపు నొప్పులు వెళ్తావు. ఆ కడుపు నొప్పిలో ఆ టెస్ట్ చేసి కడుపులో పెద్ద గడ్డ అయింది అని నువ్వు చూసుకోలేదు. కానీ డాక్టర్ చెప్పిన మాటను నమ్ముతున్నావు. నమ్మిన అమ్మా ఆ చెప్పిన మాటను బట్టి ఏం చేస్తున్నావు? ఆమె ఏం చెబితే అది, ఆ డాక్టర్ ఏం చెప్తే చేస్తున్నావు. నీ శరీరాన్ని కోసుకోమంటే కోసుకుంటున్నావు, ఫలానా టాబ్లెట్ తీసుకోమంటే, ఫలానా మెడిసిన్ తీసుకోమంటే చచ్చినట్టు ఏమి చెబితే అది చేస్తున్నావు. మనం దేవుడిని నమ్మితే దేవుని మాటను ఎందుకు నమ్మటం లేదు? హల్లెలూయా. దయచేసి నా ప్రియబిడ్డలారా, ఒక డాక్టర్ని నమ్మి ఆ డాక్టర్ ఏమి చెబితే అది నమ్మి దానికి ముందుకు సాగిపోతున్నటువంటి మనము, మన సర్వశక్తి గల దేవుడిని మనం నమ్మితే మనం ఎందుకు ముందుకు సాగిపోకూడదు? 6వ తారీఖున సర్జరీ చేశారు, బిడ్డను బయటికి తీశారు. చాలా ఆరోగ్యంగా తండ్రి కూతురు ఆరోగ్యంగా ఉంది. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. నా విశ్వాసం ఉమ్మనీరు ఎలా ఉన్నప్పటికీ కూడా నా కూతురికి ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డకు జన్మనిస్తారని నా నమ్మకం, విశ్వాసం. ఎందుకంటే నేను దేవుడిని ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తానంటే, అదే కూతురు నా కొడుకు పుట్టిన తర్వాత 8 సంవత్సరాలు పుట్టింది. అప్పుడు నా కొడుకు పుట్టిన తర్వాత 2-3 అబార్షన్లు అయిపోయాయి. నా భార్యకి అబార్షన్లు అవుతూ ఉంటుంటే గర్భసంచిని తీసేశారు ఈఎస్ఐ హాస్పిటల్లో. నా భార్యను గర్భసంచి తీసేశారు. గర్భసంచి తీసేసిన తర్వాత 8 సంవత్సరాలు, నా కొడుకు పుట్టిన 8 సంవత్సరాలు గర్భసంచి లేకుండా దేవుడు నాకు కుమార్తెను పుట్టించాడు. హల్లెలూయా. అంత గొప్ప విశ్వాసము కలిగే గర్భసంచి లేకుండా ఒక కుమార్తెను దేవుడిని పొందుతున్నాడు. నేను అదే కుమార్తెకు దేవుడు గర్భము నుంచి 9 మాసములు పడి ఒక వారమైంది. ఆ వారములో గర్భంలో ఉమ్మునీరు లేనందుకు ఇమ్మీడియట్ గా సర్జరీ చేయాలి, లేకపోతే ప్రాబ్లం. అంటే నాకు విశ్వాసం ఉంది, నాకు నమ్మకం ఉంది. కానీ నా కుమార్తె వయసులో నా అన్నది వేరెవరికి లేదు. అందుకే అంటున్నాడు, నీవు రక్షించబడితే నీ ఇంటి వారందరికీ కూడా రక్షణ మూడను సిద్ధపరచాలి. అప్పుడు అనుకో
పరిస్థితి. నేను అనుకొని పర్మిషన్ ఇచ్చేసాను, మా అల్లుడు పర్మిషన్ ఇచ్చేసాడు, చేసేసాను. అప్పుడు అనుకున్నాను, ఉమ్మని కట్టితే కడుపులోనే బిడ్డ చనిపోతుందని డాక్టర్ని నమ్మి డాక్టర్ ద్వారా బయటికి తీసుకొచ్చుకున్నాం మీ బిడ్డని. అదే బిడ్డని నువ్వు పెంచే విషయంలో వాక్యం అనే నీరును నువ్వు తగ్గిస్తే, వయసులో వాక్యం అనే నీరును నీ బిడ్డకు అందించకపోతే, ఆ వాక్యంలో నీ బిడ్డను పెంచకపోతే, మన బిడ్డలను మనం పెంచకపోతే, ఆ బిడ్డ ఈ లోకంలో చూస్తుంది కానీ చివరికి నరకంలో చూస్తుంది. ఇక్కడ భయపడి ఆ బిడ్డకు డాక్టర్ ద్వారా జన్మనిచ్చి ఏం లాభం గారు? వాక్యంలో పెంచకపోతే ఆ బిడ్డను మన కలిగిందా? ఆ బిడ్డను మనం పెంచేదా? 9 మాసాలు మోసి చనిపోయినటువంటి బిడ్డకు జన్మనిచ్చాను, నేను బాధపడతానని అనుకుని తీసుకున్నట్టు 15-20 సంవత్సరాలు పెంచి, ఒక 30 సంవత్సరాలు పెంచి, ఒక ఇంటిదాన్ని చేసి, ఆ తర్వాత నిత్య నరకాగ్నిలో కాల్చబడేటటువంటి ఒక విగ్రహారాధికురాలి, ఒక లోక సంబంధమైనటువంటి వ్యక్తి కానీ, ఒక అబద్ధికురాలి కానీ, ఒక మోసగత్త కానీ మనం మన పిల్లల్ని పెంచితే అప్పుడు బాధపడ్డా కూడా ప్రయోజనము లేదు. కాబట్టి దయచేసి అబ్రహాము యెహోవాను ఆయన అది అతనికి నమ్మిన దానికి నీతిగా తీర్చిదిద్దారు. ఈ విషయాన్ని కూడా అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీ పత్రికలో ఈ నీతిమంతుల విశ్వాస పత్రికలో రాశాడు. నోహు నీతికి వారసులను రాశాడు. అబ్రహాం విషయంలో కూడా జ్ఞాపకం చేశాడు. అనగా మన 15వ అధ్యాయంలో చదివినటువంటి దాన్ని ఇక్కడ 11వ అధ్యాయంలో మనం చదువుతాం. ఒకసారి చదువుకుంటాం. అబ్రహాం గురించి రాస్తున్నటువంటి మాట చదువుతాను ఒకసారి. అదే 8వ వర్షంలో కంటిన్యూషన్. అబ్రహాము ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వర్షం చదవండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశములకు బయలువెళ్ళెను. ఎక్కడికి వెళ్ళవలెనో విశ్వాసముని బట్టి అతనితో ఆ వాగ్దానములకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములో ఉన్నట్టుగా వాగ్దాత దేశములో పరవాసులైన ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకారకుడు అయి ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచూ ఉండెను. విశ్వాసమును బట్టి గర్భము ధరించుటకు శక్తి పొందాను. అబ్రహాము ప్లస్ అబ్రహాం భార్య ఏమైందమ్మా? ఇద్దరు కూడా శక్తిని పొందుకున్నారు. వయసులో దేవుని మాటను నమ్మారు, దేవుని మాటను విశ్వసించారు. దాన్ని బట్టి ఏ నోటితోనైతే మేము శక్తిని కోల్పోయాము, మేము బలహీనులము, నా భర్త చాతకాని వాడు, నేను గర్భం ఒడిగిపోయినటువంటి దానని ఏ నోరుతో చెప్పిందో అదే వ్యక్తిని దేవుడికి ఏం చేశాడమ్మా? శక్తిని అనుగ్రహించాడు. దేన్ని బట్టి? వినుట వల్ల. కాబట్టి నువ్వు నీతిమంతురాలని ఎప్పుడవుతావంటే నువ్వు నమ్మి విశ్వసిస్తే. దేన్ని నమ్మాలి, దేన్ని విశ్వసించాలి? రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చదవడం. నమ్మకము విశ్వాసము ఎలా తగ్గుతుంది? చదవండి. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. బయట వచ్చారా వాక్య సంబంధమైనటువంటి వాళ్ళు? కాగా వినుట వలన కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. హల్లెలూయా. ఇప్పుడు నేను విశ్వాసులండి అని నేను చెప్తాను. అయితే నేను విశ్వాసులైతే నేను రోజు ఏం చేయాలి? క్రీస్తును కూర్చున్న మాటలను నేను వింటే నేను విశ్వాసం. ఇప్పుడు జూన్ 6వ తారీఖున నేను విశ్వాసి. నా కూతురు విశ్వాసి కాదు.
ఎందుకు కాదు? ఎందుకు చెప్పండమ్మా. ఆమె క్రీస్తుని కూర్చిన మాట నమ్మలేదు, క్రీస్తుని కూర్చిన మాట విశ్వసించలేదు. తన డాక్టర్ చెప్పిన మాటను నమ్మింది, డాక్టర్ చెప్పిన మాటను విశ్వసించింది. తన కళ్ళ ఎదురుగా ఈ సజీవ సాక్ష్యం ఉంది. తనను కని పెంచి పోషించినటువంటి ఈ తండ్రి సాక్ష్యము నా బిడ్డ ఎదురుగా ఉంది. ఎన్నోసార్లు నా సాక్ష్యాన్ని వినింది. మీ అందరికి ఎన్నోసార్లు చెప్పాను. గాంధీ హాస్పిటల్లో డాక్టర్లందరూ కూడా నన్ను డిశ్చార్జ్ చేస్తూ ఇతని శరీరంలో అవయవాలన్నీ పాడైపోయాయి, ఇతడు 6 నెలల కంటే ఎక్కువ బ్రతకడు అని టెస్ట్ అన్నీ చేసి ఆ టెస్ట్లలో నుంచి వచ్చినటువంటి రిపోర్ట్లను చూపించి, ఇతను 6 నెలల కంటే ఎక్కువ బ్రతకబాబు, అసలు నువ్వు చచ్చిపోవాలి, చచ్చిపోతున్న నువ్వు ఎలా బ్రతికేవో మాకే అర్థం కావడం లేదు, అయినా మీకు రిపోర్ట్లన్నీ చూసిన తర్వాత ఏమాత్రం కూడా నీకు బ్రతికే అవకాశం లేదని నన్ను డిశ్చార్జ్ చేశాను. ఇప్పుడు నేను డిశ్చార్జ్ అయ్యి కూడా దాదాపు 18 సంవత్సరాలు అవుతుంది. హల్లెలూయా. ఎన్ని నెలలు బ్రతుకుతామని చెప్పారు నాకు? 6 నెలల కంటే ఎక్కువ బ్రతుకుతాం. మరి 18 సంవత్సరాలు ఎలా ఉన్నాను? మన కట్టికి ఆరోగ్యంగా ఉన్నాను, అనారోగ్యంగా ఉన్నాను. మరి సాక్ష్యం నా బిడ్డకి ఏమైంది, నా కుటుంబానికి ఏమైంది, నా పిల్లలకి ఏమైంది? ఇలాంటి విశ్వాసం వస్తుంది. క్రైస్తవులుగా బ్రతకకండి దయచేసి చెప్తున్నా. నువ్వు క్రైస్తవులుగా బ్రతకాలనుకుంటే క్రీస్తు మాటలను మాత్రమే వినండి. విని ఆ మాటను విశ్వసించండి. ఆదాము అవ్వలు దేవుడిని నమ్మారా నమ్మలేదా? అయ్యో నమ్మారు. దేవుని నమ్మిన ఆదాము అవ్వలు దేవుని మాటను నమ్మారా నమ్మలేదా? నమ్మారా? మాట నమ్మారా? దేవుని నమ్మిన ఆదాము అవ్వలు దేవుని మాటను నమ్మారా? నమ్మారా? నమ్మలేదా? దేవుని నమ్మిన ఆదాము అవ్వలు దేవుని మాటను నమ్మలేదు, దేవుని మాటను విశ్వాసము ఉంచారు. దేవుడు చెప్పాడు, ఈ పండు తిను దినమున మీరు నిశ్చయముగా చేస్తారు గనక ఈ పండు మీరు తిను చెప్పాడమ్మా. అమ్మా చెప్పండి గట్టిగా. దేవుడిని నమ్మాడా? నమ్మాడు. మరి దేవుడు ఏమన్నాడు? ఈ పండు తినొద్దు, తింటే చస్తావు అన్నాడు. నమ్మాడా? విశ్వాసం ఉంచాడు. దేవుడికి ఎక్కడే చెప్తాడు, బాగా చేస్తావా? తింటే ఏమైతుంది? దేవుడు తినొద్దు అన్నాడు. అబ్రాహాంకి ఏం గట్టి పట్టిందో నేను వచ్చిన ప్రతిసారి కూడా నేను మీకు చెప్తూనే ఉన్నాను. అబ్రాహాంకి ఏం గట్టి పట్టింది? ఉన్నాయన్నీ పోగొట్టుకున్నాడు. దేవుడు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదమును పోగొట్టుకున్నాడు. దేవుడు ఇచ్చిన ప్రతి దీవెనను పోగొట్టుకున్నాడు. నిస్సధనితుడిగా బతికాడు. మరలా జీవితంలో ఎప్పుడు కూడా చచ్చేంత వరకు దేవుడు ఆదాము దగ్గరికి రాలేదు. నీ దగ్గరికి కూడా దేవుడు రాడు. అందుకే కీర్తన మనం చదువుతున్నాం, దేవుని దగ్గర వారికి చోటు లేదు. దయచేసి రోజున దేవుని మాట దేవుని నమ్ముంటే దేవుని మాట నమ్మండి. దేవుని నమ్మే విశ్వాసులుగా, క్రైస్తవులుగా ఈ లోకంలో నీతిమంతులుగా బ్రతకండి. ఏమైతే తెలియదు మీరు బ్రతికితే మాత్రం మీ జీవితంలో ఎన్ని ప్రాంతాలకు వెళ్ళినా, ఎన్ని సంఘాలు మారినా, ఎంతమంది సేవకుల దగ్గరికి వెళ్ళినా మీ దరిద్రత అట్లాగే ఉంటుంది. మీ పరిస్థితులు చక్కపరచబడవు కాక చక్కపరచవచ్చు. మీ పరిస్థితులు చక్కపరచబడాలంటే మీరు ఈ రోజున మీరు చేస్తున్న పాపమును, దేవుడు అసహించుకుంటున్న నిన్ను, ఆ పాపమును ఈ రోజున ఇక్కడే ఆలయంలో విడిచిపెట్టి వెళ్ళిపో. ఒకవేళ లైవ్లో వీక్షిస్తున్నట్లయితే మీరు కూడా పాపములను విడిచిపెట్టండి. పాపముతో ఈ లోకములో బ్రతికితే దేవుని చేత అసహించబడుతున్నటువంటి బిడ్డగానే ఈ లోకంలో బ్రతుకుతావు. దేవుని దగ్గర చోటు లేని వ్యక్తిగా బ్రతుకుతావు. దేవుని ద్వారా సకల ఆశీర్వాదాలు కోల్పోయే వ్యక్తులుగా బ్రతుకుతారు. జాగ్రత్త.
అని దేవుడు ఈ రోజున మనందరినీ కూడా హెచ్చరిస్తున్నాడు. ఒక ఇద్దరికి క్రీస్తుని గూర్చిన మాటలు వినుట వలన విశ్వాసం కలుగును అన్నందుకు 2 మాటలు మీకు చదివిస్తాను. యోహాను సువార్త తీసి చదవండి అమ్మా. యోహాను సువార్త త్వరగా 5వ అధ్యాయం 14వ వచనం ఎవరైనా చదవండి. ఇది 38 సంవత్సరాలు. ఒక 38 సంవత్సరాల నుంచి ఏ సహాయం పొందలేక అనారోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు స్వస్థపరిచిన తర్వాత అతన్ని ఆలయంలో కనుగొని ఆలయంలో చెప్పిన మాట. ఈ రోజు ఆలయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు ఆలయంలో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు ఆలయంలో మనందరితో మాట్లాడుతున్నాడు. ఆలయానికి వచ్చినటువంటి క్రైస్తవ విశ్వాసం చెప్పుకుంటున్నా మనతో మాట్లాడుతున్నాడు. 5:14 చదువులేదు. చదవండి సిస్టర్. అన్న దేవాలయములో వారిని చూసి, దేవాలయములో నిన్ను చూసి, దేవాలయంలో ఏ పాపము చేస్తున్నావో, ఏ పాపమును దాచిపెడుతున్నావో, యోబు గ్రంథం 33వ వచనంలో అంటాడు, పాపము రొమ్మున దాచిపెట్టుకుంటాము అని చెప్పాడు. యోబు గ్రంథం 31-33 తర్వాత చదువుకోండి. పాపం అంటే రొమ్ము మీద ఉంటుందంట. రొమ్ములో మనం దాచిపెట్టుకుంటామట. రొమ్ము అంటే హృదయము. క్రైస్తవులో ఎవరికి తెలియదు నువ్వు చేసే పాపం అని అనుకుంటున్నావు, కానీ దేవునికి తెలుస్తుంది. ప్రతిదీ కూడా దేవునికి తెలుస్తుంది. కాబట్టి ఆలయానికి వచ్చినటువంటి ఆ వ్యక్తి, దేవుని ద్వారా మేలు పొందుతున్నటువంటి వ్యక్తి, అనగా అతడు 38 సంవత్సరాలు అతడు అనారోగ్యముగా ఉండడానికి గల కారణము దేవుడు చెప్తున్నాడు. 38 సంవత్సరాల నుంచి అతనికి ఏ సహాయము అందలేదు. ఎవ్వడు కూడా అతనికి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. ఎందుకు రాలేదో కారణం దేవుడు చెప్తున్నాడు. చదువునా. మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా. చాలన్నా. క్రైస్తవులో అతనికి మాత్రమేనా ఈ రోజు నీకు నాకు కూడా చెప్తున్నాడా? అమ్మగారు విశ్వాసులారా చెప్పండి, నీకు నాకు కూడా చెప్తున్నాడా చెప్పట్లేదా? ఇది నమ్ముతున్నా. యేసును నమ్మిన నా ప్రియ బిడ్డలారా, యేసు క్రీస్తును నమ్మిన ప్రియ బిడ్డలారా, రక్షకుని నమ్మిన ప్రియ బిడ్డలారా, అభిషిక్తుని నమ్మిన ప్రియ బిడ్డలారా, ఆ రక్షకుడు ఆ అభిషిక్తుడు చెప్తున్న మాట, మనకు మరి ఎక్కువ కీడు కలగకూడనట్లు. ఆమేన్. ఈ రోజులో మనము పాపం విడిచిపెట్టకపోతే, అన్న వచ్చినప్పుడు తాగుబోతుల గురించి చెప్తాడండి, తాగుడు గురించి చెప్తాడు అంటున్నాడు. ఈ రోజు కూడా మళ్ళీ చెప్తున్నాడు, నువ్వు తాగు అనే పాపమును విడిచిపెట్టకపోతే, అబద్ధము అనే పాపమును విడిచిపెట్టకపోతే, వ్యభిచారము అనేటటువంటి పాపమును విడిచిపెట్టకపోతే, ద్వేషము అనేటువంటి పాపమును విడిచిపెట్టకపోతే, గర్వము అహంకారం అనేటువంటి పాపమును విడిచిపెట్టకపోతే, నీ కొరకు ఏముందని దేవుడు చెప్తున్నాడు, మరి ఎక్కువ కీడు ఉంది. ఐఎమ్ సారీ టు సే దిస్. ఇది నా మాట కాదు, ఇది నా మాట కాదు నన్ను అసహించుకోవడానికి, ఇది నా మాట కాదు నా మీద కోపం పెంచుకోవడానికి. నువ్వు దూరం అయిపోయినా పర్వాలేదు, నా సువార్త నీకు నచ్చకపోయినా పర్వాలేదు, నువ్వు నమ్మిన నీ యేసయ్య అన్న మాట ఇది. నువ్వు పాపము విడిచిపెట్టినంత వరకు నీకు మరి ఎక్కువ కీడే, నీకు మరి ఎక్కువ ఆర్థిక ఇబ్బందులే, నీకు మరి ఎక్కువ అనారోగ్యాలే. ఈ రోజు 5 బాప్తిసం పొందుకున్నటువంటి వాళ్ళని కూడా దేవుడు హెచ్చరించి చెప్తున్నాడు, మీరు బాప్తిసం పొందుకున్నందుకు సంఘ సభ్యులమైన మేము సంతోషిస్తున్నాం, కానీ బాప్తిసం పొందుకున్న తర్వాత మీరు మరలా పాపంలోనికి వెళ్తే, ఏ పాపమునైతే విడిచిపెడుతున్నారని ఒప్పుకొని మరలా పాపం చేయబోతావు, ఆ రోజు నుంచి మరి ఎక్కువ కీడు నీకు కలగబోతుంది. జాగ్రత్తని దేవుడు తెలుసుకోవచ్చు. ఆ వ్యక్తిని దేవుడు బాగు చేశాడు, ఆ దేవుడు అతనికి సహాయం చేశాడు. ఒక అనారోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తికి ఆరోగ్యం కలిగి చేసి తన పనులు తాను సురాశంగా చేసుకునేటటువంటి ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత అంటున్నాడు, నువ్వు పాపమును విడిచిపెట్టకుండా ఆలయానికి వస్తున్నావు అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు ఆలయానికి వచ్చి నువ్వు పాపమును ఇక్కడే విడిచిపెట్టి, పాపము లేకుండా నీతిమంతులుగా ఈ నా మాటలు నమ్మేటటువంటి విశ్వాసంగా బ్రతుకుని చెప్పాడు. ఈరోజు నీకు నాకు మనందరికీ చెప్పాడు. ఇదే మాట ఇంకొక స్త్రీతో చెప్పాడు, ఇదే మాట ఇంకో స్త్రీతో చెప్పాడు. పాపాత్మురాలైనటువంటి స్త్రీ
అందరూ ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్లతో కొట్టి చంపాలని తరమబడుతున్నటువంటి ఆ స్త్రీతో చెప్పాడు. చదువు కదా 6వ అధ్యాయం పక్కనే ఉంటుంది, చదవడం 8వ అధ్యాయం 11వ వచనం కనుకొని 8వ అధ్యాయం 11వ వచనంలో దాంట్లోనే యోహాను సువార్త 8:11. ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు నేను నీకు శిక్ష విధింపను. అంటే శిక్షిస్తాడు అని అర్థం ఉందా? ఆపోజిట్ ప్రస్తుతానికి నేను నిన్ను శిక్షించాను, కానీ రేపు నిన్ను శిక్షించే అవకాశం ఉంది. రేపు నిన్ను శిక్షించే అవకాశం ఉంది. రేపు నేను ఎందుకు శిక్షిస్తాను? నిన్ను చదువు. రేపు నేను ఎందుకు శిక్షిస్తాను? ఈ రోజు శిక్షించబడకుండా క్షమించి పంపిస్తున్నటువంటి ఈ బిడ్డకు ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాడు. నీవు వెళ్ళి అమ్మా ఇక పాపము చేయకుమని ఆమెతోనైనా మనతో కూడా. ఈ రోజు దేవుడు నువ్వు చేసిన ప్రతి పాపము కూడా క్షమిస్తున్నాడు. హల్లెలూయా. ఈ రోజు దేవుడు నిన్ను శిక్షించను అని దేవుడు తీర్మానం తీసుకున్నాడు. నువ్వు నమ్మిన నీ యేసు తీర్మానం తీసుకున్నాడు. నిన్నటి వరకు నిన్ను శిక్షించింది చాలు అని దేవుడు తీర్మానం తీసుకున్నాడు. నిన్నటి వరకు నిన్ను ఆర్థిక ఇబ్బందుల పాలు చేసింది చాలు అని నీ దేవుడు తీర్మానం తీసుకున్నాడు. నిన్నటి వరకు నిన్ను అవమానాల పాలు నిందల పాలు చేసింది చాలు అని దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. నిన్ను అనారోగ్యం పాలు చేసింది చాలు అని దేవుడు తీర్మానం తీసుకొని ఇక ఈ రోజు నుంచి నేను నిన్ను శిక్షించాను. అయితే నువ్వు ఒక పని చేయాలి. ఈ రోజు నుంచి నేను నిన్ను శిక్షించొద్దంటే నువ్వు ఒక పని చేయాలి. ఇక పాపము చేయొచ్చు. ఇక పాపం చేయొచ్చు. మరి వెళ్ళిన తర్వాత ఆమె పాపం చేసిందో చేయలేదు మనకైతే చెయ్యొద్దు అని చెప్పి పంపించాడు. కానీ వెళ్ళి పాపం చేసిందో తెలియదు, పాపం చేయలేదో తెలియదు. కానీ ఇప్పుడున్నటువంటి క్రైస్తవ సమాజంతో పోల్చుకుంటే, ఇప్పుడున్న క్రైస్తవ విశ్వాసులతో పోల్చుకుంటే ఆమె వెళ్ళి పాపము చేసి ఉండొచ్చా, చేసి ఉండకపోవచ్చా? ఇప్పుడున్న క్రైస్తవ విశ్వాసులతో పోల్చుకుంటే అమ్మా చేసి ఉండొచ్చు అనుకుంటా. ఎందుకంటే ఇక్కడ ఎంత హెచ్చరించి చెప్పినా, ఇక పాపం చెయ్యకురా అని చెప్పి పంపినా మళ్ళీ చేస్తున్నాడు. అని నువ్వు ఇలాంటి పరిస్థితి నీకు రావడానికి ఎంత దరిద్రత అనుభవించడానికి కారణం, నువ్వు సంపాదించుకున్న ఆస్తి పాస్తులు అన్నీ కూడా పోవడానికి గల కారణం నువ్వు చేస్తున్న ఒకే ఒక్క పాపం రా. ఆ పాపము చెయ్యకురా అని చెప్పి పంపించిన మరలా పాపం చేస్తున్నాడా చేయట్లేదంటే చేస్తున్నాడు అని అంటే ఆమె కూడా చేసి ఉండొచ్చేమో. ఎందుకంటే బలహీనత ఆమెకున్న బ్రతకడానికి ఉన్న ఆధారం అది ఒక్కటే. ఆమెకి ఈ లోకంలో 5 వేలు వెళ్ళాలి అని అంటే అది ఒకటే ఆధారం ఆమెకి, వేరే ఆధారం లేదు. మరి నీకు ఏది ఆధారం అంటే ఇది ఆధారం. వయసులో అది లేకుంటే నేను ఉండలేనన్నా. అబద్ధం చెప్పకుండా కొంతమంది ఉండలేరు. అదే 5వ కీర్తన అబద్ధం ఆడేటటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడో అక్కడ రాశాడు. తర్వాత చదువుకోండి భయంకరమైనటువంటి మాటలు ఆ దావీదు చెప్తూ ఉంటాడు. కాబట్టి దయచేసి హృదయంలో ఏ పాపం ఉందో నీకు తెలుసు. ఆజ్ఞ అతిక్రమమే ఉందా లేదా? యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3:4 ఎవరైనా చదవండి ఒకసారి. ఎవరైనా చదవండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3:4. ఈ రోజు నుంచి ఆజ్ఞను అతిక్రమించకండి. ఖచ్చితంగా చెప్తున్నాను. రేపు నీకు ఆయుష్, నాకు ఆయుష్ ఉందో లేదో తెలియదు. యేసు ఇప్పుడు ప్రసంగం వింటుంటగానే యేసు వస్తే చెప్పలేదు. అతి భయంకరమైనటువంటి విషయాలు మనము సజీవంగా మనము బ్రతకబోతున్నప్పటికీ కూడా పరిస్థితులు మనకు అంత అనుకూలంగా ఉండవు. మన రానున్న దినాల్లో చూస్తున్నారు సమాజంలో ఏం జరుగుతుందో. అదంతా ఇప్పుడు నేను చెప్పని కాదు. చదివేట 3:4 యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించేవాడే. పాపం చేసే ప్రతివాడు కూడా ఆజ్ఞను అతిక్రమించేవాడు. ఆజ్ఞ
ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము వలన వచ్చు జీతము నరకము. మరణము కాదు అక్కడ. అక్కడ మరణము అంటే రెండవ మరణం నరకం. పాపం వల్ల వచ్చే జీతం ఏంటమ్మా? అమ్మ, దేవుడు మీకు ఒక చక్కటి గృహాన్ని ఇచ్చాడు. ఆ గృహంలో మీరు నివసించబోతున్నారు. ఆ గృహంలో ఏం చేయొద్దు? పాపం చేయడానికి దేవుడు మీకు ఇవ్వలేదు. పాపపు తలంపులు ఆ ఇంట్లో చేయడానికి దేవుడు ఇవ్వలేదు. ఆ ఇల్లు నువ్వు పరిశుద్ధంగా ఉంచుకుంటావని ఇంటికి వచ్చేటటువంటి వాళ్ళు వెళ్ళే వాళ్ళందరూ కూడా పరిశుద్ధులుగా ఉండటానికి, పరిశుద్ధులుగా మార్చడానికి దేవుడు నీకు ఆజ్ఞించాడు. కాబట్టి దేవుడు నీకు ఏది ఇస్తున్నా ఆజ్ఞను అతిక్రమించకుండా ఉండటానికే ఇస్తూ ఉన్నాడు. ఈ పండు తినుదిగమున నువ్వు చస్తావు అని దేవుడు చెప్పాడా? ఆజ్ఞ అని రాశాడు అక్కడ. అమ్మా, ఆజ్ఞాపించను అని రాశాడు. దేవుడు అతనికి ఆజ్ఞాపించాడు, ఈ పండు తినుదినమున నీ ఇష్టంగా చచ్చదవని దేవుడు ఆజ్ఞాపించాడు. దట్ ఈస్ ది కమాండ్మెంట్. ఈరోజు దేవుడు నిన్ను ఏం తినమంటే అదే తినాలి. దేవుడు నిన్ను ఏం తాగమంటే అది తాగాలి. దేవుడు నిన్ను ఏం కట్టుకోమంటే అది కట్టుకోవాలి. నేను ఎలా కూర్చోమంటే అలా కూర్చోవాలి. ఎలా నిలబడమంటే అలా నిలబడాలి. ఎలా ఆరాధన చేయమంటే అలా ఆరాధన చేయాలి. నాకు ఇష్టం ఉన్నటువంటి విధంగా నేను ఆరాధన చేస్తానండి, నాకు ఇష్టమైన విధంగా నేను ప్రార్థన చేస్తానండి అంటే నీ ఇష్టం. నీకు ఇష్టం కానటువంటి చోట ఒకటి రెడీగా ఉంది నీ కూడా. అదే నిశ్చయకాగ్ని అది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు పేతురుకు చెప్పినటువంటి మాటని ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నారు. సో ఏ ఆజ్ఞను అతిక్రమిస్తున్నారో మీకు తెలుసు. ఎవరెవరు ఏ ఆజ్ఞను అతిక్రమిస్తున్నారో తెలుసు కనుక ఈ రోజు నుంచి ఆజ్ఞను అతిక్రమిస్తున్నటువంటి ఆ పాపపు జీవితంలో నుంచి బయటికి వెళ్ళండి. ఎందుకు రమ్మని శ్రమిస్తున్నాడంటే ఆ పాపము చేసేటటువంటి వారిని దేవుడు అసహించుకుంటున్నాడు. అసహించుకుంటున్నటువంటి ఆ దేవుడు నిన్ను నీతిమంతునిగా ఎంచడం లేదు కనుక, నీతిమంతురాలిగా నీతిమంతునిగా గుర్తించడం లేదు కనుక దేవుని యొక్క ఆశీర్వాదం నీ ఎదురు రావటం లేదు. అదే మనం చదువుకున్నాం 12వ వచనంలో చివరి మొదటి లైన్ మనం చదువుకున్నాం. దేవుని నీతిమంతులను ఆశీర్వదించువాడు. క్రైస్తవుడు హల్లెలూయా. మన దేవుడు నీతిమంతులను మాత్రమే ఆశీర్వదిస్తాడు. కాబట్టి నీతిమంతులుగా బ్రతకాలంటే విశ్వాసం మనలోనికి రావాలి. విశ్వాసం మనలోనికి రావాలంటే వాక్యమై ఉన్న దేవుని నమ్మాలి. ఈ వాక్యమై ఉన్నటువంటి దేవుని ద్వారా అభిషేకించబడిన వ్యక్తి చెప్పేటటువంటి ప్రతి మాటను నమ్మాలి. క్రైస్తవులు ఈ గల్లీ ప్రసంగికుడు వినండి, ఆఫ్టర్ ఈ గల్లీ ప్రసంగికుడు చెప్తే నేను ఎందుకు వినాలి అని నువ్వు అనుకుంటే ప్రసంగికుడు గల్లీవాడేమో, కానీ ప్రసంగం మాత్రం దేవునిది. హల్లెలూయా. ప్రసంగించేవాడిని గల్లీవాడు అయి ఉండొచ్చు, నాకు గుర్తింపు లేకపోవచ్చు, కానీ ప్రసంగం మాత్రం నువ్వు నమ్మిన నీ దేవుడిది. హల్లెలూయా. కాబట్టి దేవుని నమ్మితే దేవుని మాటలు అనేటటువంటి ప్రసంగాన్ని నమ్మి దేవుడు వద్దు అన్న దాన్ని రోజున నీ జీవితంలో నుంచి విడిచిపెట్టుకొని ఈ లోకంలో ఆశీర్వదించబడు దేవుని దగ్గర చోటు సంపాదించుకో. ఆ దేవుని దగ్గర చోటే మరణ చెప్తున్నాను పరదేశం మధ్యాకాశం భూమి మీద వెయ్యేళ్ళ రాజ్య పరిపాలన, యుగ యుగములకు వెయ్యేళ్ళ రాజ్య పరిపాలన. ఆ చోటును సంపాదించుకుని భూమి మీద సకల ఆశీర్వాదాలు అనుభవించడానికి ఈ క్షణం నుంచి ఆలయంలో అడుగు పెట్టబోతున్నాము. ఇక పాపము చేయకుండా, మరి ఎక్కువ కీడు కలగకుండా ఈ ఆశీర్వాద మూటను అనుభవిస్తూ నిత్య పరలోక వారసులుగా ఉండటానికి నీతివంతమైన విశ్వాసం భరితమైనటువంటి వాక్య అనుసారమైనటువంటి జీవితం మాత్రమే జీవిస్తాను అని తీర్మానం చేసుకొని ఇక్కడి నుంచి మనం బయటికి వెళ్దాం. ఈ రోజు మాత్రమే ఈ శరీర రక్తంలో పాల్పొందే అవకాశం కొందరికి లేకపోవచ్చు, కానీ అతి త్వరలో ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈ మాటల ద్వారా మీరు పాపములను ఒప్పుకొని బాప్తిస్మము పొందుకోండి, ఆశీర్వాదములకు వారసులు కండి. ఇక మీదట రొట్టె ద్రాక్షరసం విడిచినప్పుడు ఎవరు కూడా వెనకకు వెళ్ళేటటువంటి క్రైస్తవ విశ్వాసులుగా ఉండకూడదని ఆయనకు ప్రతినిధిగా, ఆయన దైవజనుడిగా మీ అందరినీ నేను కోరుకుంటూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. అవకాశం కలిగేసినటువంటి సమయంలో నా యొక్క హృదయపూర్వకమైన తెలియజేస్తున్నా. దేవుడు కలను తన పరిచర్యలు ఆశీర్వదిస్తూ అనేక ఆత్మల రక్షణ కార్యములో నిస్వార్థముగా వారు పనిచేస్తూ
ఈ ప్రాంతంలోని కాకుండా మెదక్లో కూడా అనేక గ్రామాల్లో ఉన్నట్టుగా సువార్త ప్రకటిస్తూ మరి రక్షణలోకి తీసుకొని వస్తున్నారు కనుక తనని తన కుటుంబాన్ని మనకు సహకరిస్తున్నటువంటి తన యొక్క సాధైన సహాయకురాన్ని తనకి ఇచ్చినటువంటి కుమారుడు కూడా ఏ లోటు లేకుండా అది సమర్పించబడేటటువంటి దీవించుగాక మరి నీతిమంతులకి ఎంతో సహకరించేటటువంటి వారిని దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. కాబట్టి తన నిస్వార్థమైనటువంటి సేవలు గుర్తెరిగి ఆ పరిచర్యకు మీరందరూ కూడా సహకారంగా ఉండాలని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాం. అందరికీ ముఖ్యంగా మోకరించి ప్రభుత్వం సిద్ధపడదాం. చిన్న ఈ గుంపులో నుంచి వెనుకకెళ్ళ గుంపులోకి వెళ్ళే వారి గురించి అయ్యగారికి నేను సిగ్గుపడాలనుకున్నాను. ఈ గుంపులో ఎంత గుంపులోకి ఎంత చూసాం అది సిగ్గుపడాలనుకున్నాను. అమ్మాయి నేను మాట్లాడానులే.